నమస్కారము. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి. మేషరాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉండబోతుంది. అన్ని విధాలుగా మీరు చేపట్టేటటువంటి కార్యక్రమాలు కలిసి రాబోతున్నాయి. అలాగే కార్యసాధనల విషయంలో గతం కంటే మెరుగైనటువంటి సఫలీకృతమైనటువంటి ఫలితాలను కూడా మీరు పొందుతారు. నూతనంగా కొన్ని ఆలోచనలు మీకు స్ఫురిస్తూ ఉంటాయి. వాటిని జాగ్రత్తగా అమలుపరిచేటటువంటి ప్రయత్నం చేయాలి. అలాగే ధైర్యంగా మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలన్నీ కూడా ఉపయోగపడుతుంటాయి. కొన్ని సందర్భాలలో స్వతంత్రంగా వ్యవహరించకుండా పెద్దవారు లేదా అనుభవజ్ఞుల యొక్క సలహాలు సూచనలు పాటించినట్లయితే మరిన్ని శుభ ఫలితాలు పొందేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. వివిధ రూపాల్లో పెద్దవారి యొక్క ఆలోచనలు, మీ యొక్క అభివృద్ధికి వారు పడేటటువంటి తపన, వారికి ఉన్నటువంటి అనుభవాలు మరింతగా మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటాయి. ఆదాయ మార్గాల విషయంలో మేషరాశి వాళ్లకు ఈ వారం సంతృప్తికరంగా ఉండబోతుంది. అయితే ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చులు చేసేటటువంటి సందర్భాలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి ఈ అనవసరమైనటువంటి ఉపయోగం లేనటువంటి ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటి వరకు తప్పనిసరిగా మీరు నియంత్రించుకోవాలి. స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. ఉత్సాహవంతమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. వివిధ రూపాల్లో మీకు రావలసినటువంటి బాకీలను వసూలు చేసుకోవటంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉండాలి. మీరు చేపట్టేటటువంటి ప్రతి పనిని కూడా 1-2 సార్లు సమీక్షలు చేసుకున్న తర్వాతనే వాటిల్లో ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది. సంతాన సంబంధమైనటువంటి అంశాల్లో అనుకూలతలు ఉంటాయి. అయితే మీ యొక్క పిల్లలు చేసేటటువంటి కొన్ని రకాల పనులకు మీరు అడ్డుకట్ట వేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. నియంత్రణ లేనటువంటి విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. పిల్లలు చేసేటటువంటి కొన్ని రకాల తప్పుడు పనులు ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా మీరు నియంత్రించకపోయినట్లయితే వాటి ద్వారా మీకు చెడ్డ పేరు వచ్చేటటువంటి సందర్భాలు కూడా ఉంటుంటాయి. ఎటువంటి పరిస్థితుల్లో అటువంటి విషయాలను తేలికగా తీసుకోకూడదు. తాత్కాలికమైనటువంటి వ్యాపార వ్యవహారిక విషయాలు కొన్నింట మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటుంటాయి. ప్రోత్సాహకరమైనటువంటి శుభ ఫలితాలను కూడా ఈ వారం పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులు తమ యొక్క విధులను చాలా సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. అనుకూలమైనటువంటి ఫలితాలను కూడా పొందుతుంటారు. మీ యొక్క కష్టపడేటటువంటి తీరు, మీ పని విధానము అధికారులను చక్కని సంతోషాలను కలగచేస్తుంది. వారి యొక్క అనుగ్రహము, వారి యొక్క అభిమానాన్ని మీరు చూరగొనగలుగుతారు. అలాగే ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆలయాలు, ఆశ్రమాలు కూడా సందర్శిస్తుంటారు. ఈ వారం మీరు చేయబోయేటటువంటి ప్రయాణాలు కలిసి వస్తాయి. శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకు మేషరాశి వారు ఈ వారం పరమేశ్వరుణ్ణి ఆరాధించేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే శివాలయంలో కార్తీక దీపమును ఆరాధించేటటువంటి ప్రయత్నం చేయండి. నందీశ్వరునికి నమస్కారం చేసుకోండి. విశేషమైనటువంటి శివరుద్రాభిషేకం చేసుకోవటం ద్వారా చాలా శుభకరమైనటువంటి ఫలితాలు పొందవచ్చు. వృషభ రాశి వాళ్లకు వివిధ రూపాల్లో గ్రహ బలాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. మీకు పెద్దవారు అప్పచెప్పినటువంటి బాధ్యతలను అన్నింటినీ కూడా సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. తద్వారా కొన్ని రకాల విశేషమైనటువంటి ప్రయోజనాలు కూడా పొందగలుగుతారు. అదృష్టం కూడా తోడవటం చేత మరింత ఉత్సాహంగా ఈ వారం మీ పనులు చేసుకుంటూ వెళ్తుంటుంటారు. అవకాశాలన్నీ కూడా చాలా చాకచక్యంగా వ్యవహరిస్తూ వాటిని సద్వినియోగం చేసుకుని వాటి ద్వారా అభివృద్ధి చెందేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తాయి. అలాగే అనవసరమైనటువంటి లేదా సంబంధం లేనటువంటి విషయాల్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ వారం మీరు జోక్యం చేసుకోకూడదు. ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు కొంత ఇబ్బంది పెడుతుంటాయి. కాబట్టి అలా ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటిని వెంటనే తగ్గించుకోవటం అనేది చాలా చాలా మంచిది.
అలాగే మీరు ఎవరికైనా ఇతరులకు ఇవ్వవలసినటువంటి బాకీలు కానీ అప్పులు కానీ ఇవ్వవలసినటువంటి అవసరాలు కనుక ఉన్నట్లయితే వాటిని వెంటనే చెల్లించడం మంచిది. నిర్లక్ష్యాలు ఏమాత్రం కూడా మంచిది కాదు. తద్వారా మీరు చేపట్టినటువంటి పనులన్నీ కూడా సకాలంలో సాఫీగా ముగిసిపోతూ ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఎప్పటికప్పుడు ఉన్నతపరమైనటువంటి శుభాలను పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య ఈ వారం అనుకూలత, అన్యోన్య దాంపత్య జీవనాలు ఏర్పడుతుంటాయి. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవటం, గౌరవించుకోవటం, మీ యొక్క కుటుంబ అభివృద్ధికి కలిసి తీసుకునేటటువంటి నిర్ణయాలన్నీ కూడా మీకు చాలా మేలు చేస్తుంటాయి, ఉపయోగపడుతుంటాయి. వివిధ రూపాల్లో స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు, లేదా వారిని మీ గృహాలకు అతిథులుగా ఆహ్వానించేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయాల్లో ఈ వారం వృషభ రాశి వారు జాగ్రత్తలు తీసుకోవాలి. సమయం చిక్కినప్పుడు సంగీత సాహిత్య కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు. వివిధ రూపాల్లో సందర్శన స్థలాలను కొంత ఆస్వాదించేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీకు రావలసినటువంటి కొన్ని బాకీలను జాగ్రత్తగా వసూలు చేసుకోవాలి. అలాగే మీరు చేపట్టిన కొన్ని పనులు ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తే కానీ ముందడుగు వేయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి మొండి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో వాటి విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి సందర్భం ఉండబోతుంది. అలాగే వివిధ రూపాల్లో పెద్దవారిని, ప్రముఖులను మీరు కలుసుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. 1-2 సార్లు ప్రయత్నం చేస్తే కానీ అటువంటి కార్యక్రమాలు సాధ్యపడకపోవచ్చు. వివిధ రూపాల్లో పని భారాలు పెరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా కొన్ని నిర్లక్ష్యాల వల్ల కావచ్చు, మీకు కనిపించకపోయినటువంటి కొన్ని రకాల పత్రాలు, విలువైనటువంటి దస్తావేజులు ఏవైతే ఉంటాయో వాటిని తిరిగి పొందేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రైవేటు రంగంలో పనిచేసేటటువంటి ఉద్యోగస్తులకు ఈ వారం పని భారాలు మరింత పెరగబోతూ ఉన్నాయి. ఉద్యోగస్తులు ప్రతి అంశంలో, ప్రతి కార్యక్రమంలో చాలా అప్రమత్తంగా ఉంటూ మీ యొక్క విధులను నిర్వహించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరిని కూడా అతిగా నమ్మకుండా మీ స్వశక్తి పైన నమ్మకం ఉంచుతూ కష్టపడి పని చేసేటటువంటి ప్రయత్నం చేయండి. చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించేటటువంటి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మికపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా కొన్ని రకాల ఒత్తిళ్లను అధిగమించగలుగుతారు. ప్రశాంతమైనటువంటి జీవనాన్ని కూడా పొందుతుంటారు. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి క్రమంలో వృషభ రాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని పూజించే ప్రయత్నం చేయండి. అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటము, అమ్మవారి అష్టకమును పారాయణం చేయటం ద్వారా ఎన్నో రకాల శుభాలు మీరు పొందవచ్చు. వీలైతే కనుక మహాలక్ష్మి అమ్మవారికి ప్రీతిగా సంధ్యాదీపం సాయంకాలం వేళల్లో అమ్మవారికి దీపార్చన నిర్వహించటం, నమస్కారం చేసుకోవటం ద్వారా చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందవచ్చు. మిథున రాశి వాళ్లకు ఈ వారం ఆరంభం చాలా అనుకూలంగా ఉంటుంది. పెద్దవారి యొక్క ఆశీస్సులు చాలా పుష్కలంగా మీకు లభిస్తూ ఉంటాయి. మీరు చేపట్టేటటువంటి నూతన ప్రయత్నాలు అన్నీ కూడా ఫలిస్తుంటాయి. మీ కృషికి, మీ పట్టుదలకు పరిస్థితులు అన్నీ అనుకూలించటమే కాకుండా అదృష్టాలు కూడా తోడవుతూ ఉంటాయి. కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహము, సహకారం వలన కొన్ని రకాల కష్టమైనటువంటి పనులను కూడా మీరు సులువుగా పూర్తి చేయగలుగుతారు. అలాగే ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. విలాసవంతమైనటువంటి కార్యక్రమాలు కూడా ఉంటుంటాయి. ఈ వారం ప్రతి విషయంలో, ప్రతి కార్యక్రమంలో అభివృద్ధి ఉన్నప్పటికీ కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఉండాలి. అత్యుత్సాహము కొంత ఇబ్బందులను కలగచేస్తుంది. తొందరపడి స్పందించటము, అవసరం లేనటువంటి చోట మీ నిర్ణయాలు చెప్పేటటువంటి ప్రయత్నాలు ఇబ్బందులను కలగచేస్తూ ఉంటాయి. వివిధ రూపాల్లో స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ వారం గృహ సంబంధమైనటువంటి అంశాల్లో కొంత సందడిగా ఉండబోతుంది. మీకు రావలసినటువంటి బాకీలను కూడా వసూలు చేసుకోగలుగుతారు. అలాగే కొన్ని సందర్భాల్లో ఈ వారం అప్పుల భారాలు పెరగబోతూ ఉన్నాయి. వాటి వలన ఒత్తిడి కూడా ఏర్పడుతుంది. ఇక ప్రభుత్వ సంబంధమైనటువంటి కార్యక్రమాలు కావచ్చు, ప్రభుత్వానికి మీరు చెల్లించవలసిన వివిధ రూపాల్లో పన్నులు కావచ్చు, వాటిని ఆలస్యం చేయకుండా త్వరితగతిన ఆ యొక్క కార్యక్రమాలను పూర్తి చేయండి. తద్వారా
ప్రభుత్వ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో మీకు ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. వివిధ రూపాల్లో మీరు చేపట్టేటటువంటి పనులు బాధ్యతగా సమర్థవంతంగా నిర్వహించేటటువంటి ప్రయత్నం చేయండి. ముఖ్యమైనటువంటి పనులు ఇతరులకు అప్పచెప్పకుండా మీరే స్వయంగా పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేయండి. వివిధ అవసరాల కోసం ముఖ్యమైనటువంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకునేందుకు మీ సన్నిహితులను కలుసుకోవటం లేదా వివిధ మాధ్యమాల ద్వారా వారితో చర్చించేటటువంటి ప్రయత్నాలు కూడా ఈ వారంలో జరుగుతూ ఉంటాయి. సంభాషణలు సమాలోచనలు సంతోషంగా జరుపుతూ ఉంటారు. కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు. వివిధ రూపాల్లో నూతనమైనటువంటి వ్యాపారాలు నూతనమైనటువంటి వృత్తిపరమైనటువంటి కార్యక్రమాలు స్థాపించేటటువంటి ప్రారంభించేటటువంటి పనులు కూడా జరుగుతూ ఉంటాయి. వృత్తి వ్యాపార ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో మిథున రాశి వారు ఈ వారం తమకు ఉన్నటువంటి ఏవైతే అవకాశాలు ఉంటుంటాయో వాటన్నింటినీ వినియోగించుకొని ఉపయోగించుకొని సమర్థవంతంగా పనిచేసి అందరి యొక్క ప్రశంసలు కూడా పొందుతూ ఉంటారు. ఉపాధ్యాయ రంగంలో బోధనా రంగంలో ఉన్నటువంటి వారిలో మంచి అభివృద్ధి సాధించటమే కాకుండా కొంత పదోన్నతులతో కూడినటువంటి విషయాలు కావచ్చు లేదా ఇంకా మెరుగైనటువంటి బాధ్యతలు చేపట్టేటటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి. ఈ వారం నిరుద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. కొన్ని రకాల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేయటం పుణ్యక్షేత్రాలను సందర్శించేటటువంటి ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఈ వారం మిథున రాశి వారిలో శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించే ప్రయత్నం చేయండి. దత్త కవచము లేదా దత్తాత్రేయ స్వామి వారిని విశేషంగా గన్నేరు పుష్పాలతో అర్చించేటటువంటి ప్రయత్నం చేయటం ద్వారా ఎన్నో రకాల శుభ ఫలితాలు మీరు పొందవచ్చు. వీలైతే గోసేవ చేసుకోవటం గోవులకు గ్రాసమును అంటే ఆహారాన్ని అందించేటటువంటి ప్రయత్నం చేయటం ద్వారా విశేషమైనటువంటి శుభాలను పొందవచ్చు. కర్కాటక రాశి వాళ్లకు ఈ వారం వివిధ రూపాల్లో అనుకూలతలు ఉండబోతున్నాయి. క్షేత్ర సందర్శన తీర్థయాత్రల్లో సంతోషాలు పొందబోతున్నారు. అలాగే ప్రయాణాలు కూడా కలిసి వస్తుంటాయి. విద్యాపరంగా చూసినట్లయితే ఈ వారం అనుకూలంగా ఉంటుంది. దూరదేశ సంబంధమైనటువంటి ప్రయత్నాలు తీవ్రతరం చేసేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. అలాగే మంచి ధార్మికపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనటం గురువుల యొక్క సాన్నిహిత్యాన్ని పొందేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి. నూతనమైనటువంటి పరిచయాలు నూతనమైనటువంటి స్నేహ సంబంధాల విషయంలో ఈ వారం కొంత భావోద్వేగాలకు లోనయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. భాగస్వామ్య వ్యాపార వ్యవహారిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే కొన్ని రకాల ఇబ్బందులు ఏర్పడబోతున్నాయి. ఘర్షణలకు దారి తీసేటటువంటి పరిస్థితులు కూడా ఉండబోతున్నందున ప్రతి అంశాన్ని కూడా జాగ్రత్తగా మీరు చేపట్టి పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో అనుకున్నటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు. ఈ వారం వృత్తిపరంగా మీరు చేపట్టేటటువంటి పనులు అన్నీ కూడా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. కుటుంబ వాతావరణం గతం కంటే మెరుగైనటువంటి స్థితిలో ఉండబోతుంది. అలాగే మానసికమైనటువంటి ప్రశాంతతతో కూడిన నిర్ణయాలు మీరు ఖచ్చితంగా ఈ వారం తీసుకుంటూ ఉండాలి. సమయస్ఫూర్తితో కొన్ని రకాల పనులు చేపట్టి పూర్తి చేస్తుంటారు. జ్ఞాపక శక్తి కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. చక్కని శుభ ఫలితాలు కూడా పొందుతూ ఉంటారు. విద్యార్థులకు గతం కంటే మెరుగైనటువంటి అభివృద్ధితో కూడినటువంటి ఫలితాలు కూడా ఈ వారం పొందుతూ ఉంటారు. ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. తరచూ కొన్ని రకాల ఆటంకాలతో కూడిన ఇబ్బందులు వచ్చినప్పటికీ మీరు తెలివిగా వ్యవహరిస్తూ ఆ ఇబ్బందులను అధిగమిస్తారు. కొన్ని అంశాల్లో తెలియనటువంటి ఇబ్బందులు ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు కూడా ఈ వారం ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకంటే అనవసరమైనటువంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఈ ఇబ్బందులను కొని తెచ్చుకుంటారు. కాబట్టి ఏవైతే మీకు అవసరం లేనటువంటి పనులు కార్యక్రమాలు ఆలోచనలు ఉంటుంటాయో ఏమాత్రం కూడా వాటిని పట్టించుకోకూడదు. మీరు చేయవలసినటువంటి పనులు బాధ్యతగా చక్కని తెలివితేటలతో వ్యవహరిస్తూ పూర్తి చేయండి. అన్ని రకాల శుభ ఫలితాలు కూడా మీరు పొందుతుంటారు. ఈ వారం మంచి ఫలితాలు పొందేటటువంటి క్రమంలో కర్కాటక రాశి వారు
గణపతి స్వామి వారిని ఆరాధించే ప్రయత్నం చేయాలి. గణపతి ఆరాధన విశేషంగా మీకు కలిసి వస్తుంది. గరికతో స్వామివారిని పూజించటం, గణపతి స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించటం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందవచ్చు. సింహరాశి వాళ్లకు ఈ వారం వివిధ రూపాల్లో పనుల విషయంలో మిశ్రమ ఫలితాలు ఏర్పడబోతున్నాయి. ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. జాగ్రత్తగా వాటిని అధిగమించేటటువంటి ప్రయత్నం చేయండి. నిర్ణయాల సామర్థ్యాన్ని సింహరాశి వారు ఈ వారం విశేషంగా పెంచుకోవలసిన అవసరాలు కూడా ఉంటుంటాయి. శారీరక శ్రమ పెరుగుతూ ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయాల్లో కూడా ఎప్పటికప్పుడు మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. మీరు చేపట్టినటువంటి పనుల విషయంలో నిర్లక్ష్యాలు ఉండకూడదు. మాటల విలువలను కూడా పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ప్రతి కార్యక్రమాన్ని శ్రద్ధగా చేపట్టినట్లయితే విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందుతుంటారు. ఆర్థిక విషయాల్లో అలాగే భాగస్వామ్య వ్యవహారిక విషయాల్లో మీరు నడిపేటటువంటి ఆర్థిక లావాదేవీల విషయంలో ఎదురయ్యేటటువంటి ఒడిదుడుకులు ఏవైతే ఉంటాయో వాటిని అధిగమిస్తారు. జీవిత భాగస్వామితో ఉన్నటువంటి అనుబంధాలు మరింతగా ఉపయోగపడుతూ మీ కష్ట నష్టాల్లో మీకు చేదోడు వాదోడుగా ఉంటూ మీ కుటుంబ సభ్యులు జీవిత భాగస్వామి కూడా సహకరించి మీరు ఇబ్బందుల నుండి బయటపడేందుకు చక్కగా సహకరిస్తూ ఉంటారు. అభివృద్ధితో కూడినటువంటి ఆనందాలు కూడా ఉంటూ ఉంటాయి. పిల్లలు కూడా అభివృద్ధిలోకి రాగలుగుతారు. వారి యొక్క అభివృద్ధి మీకు సంతోషాలను కలగచేస్తుంది. పెట్టుబడుల విషయాల్లో తొందరపడకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేయండి. ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరిస్తూ అభివృద్ధి ప్రధానంగా మీరు వ్యవహరిస్తూ ఉండాలి. అనేకమైనటువంటి వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేపట్టేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. దగ్గర వ్యక్తులతో మీకున్నటువంటి అభిప్రాయాలను పంచుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. వివిధ రూపాల్లో అందరి యొక్క సహకారము, అందరి యొక్క ఆమోదంతో ఎన్నో రకాల చక్కని శుభ ఫలితాలతో కూడిన కార్యక్రమాలను కూడా మీరు ప్రారంభిస్తూ ఉంటారు. ప్రయాణాల్లో నూతన వ్యక్తులు పరిచయం అవుతుంటారు. వాటిని ఉపయోగించుకునే ప్రయత్నం కూడా చేస్తారు. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై ఈ సింహరాశి వారు మహావిష్ణువును ఆరాధించే ప్రయత్నం చేయాలి. విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయటం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. కన్యారాశి వారు ఈ వారం ఇతరుల యొక్క సహకారాన్ని తీసుకోకుండానే స్వయం శక్తితో ఈ వారం అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి అంశాల్లో గౌరవాలను విశేషంగా పెంచుకోగలుగుతారు. ఆరోగ్య ఆర్థికపరమైనటువంటి అంశాల్లో తగినటువంటి శ్రద్ధను తీసుకుంటూ ఉండాలి. మానసికమైనటువంటి ప్రశాంతతను కాపాడుకోవాలి. మానసికమైనటువంటి ఆందోళనను పెంపొందించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. అనవసరమైనటువంటి ఘర్షణలకు, గొడవలకు, ముఖ్యంగా స్నేహితులతో, బంధువులతో ఏర్పడేటటువంటి వివిధ రకాల ఇబ్బందులకు దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. దైవ కార్యక్రమాల మీద మనస్సును నిమగ్నం చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ప్రశాంతంగా ఆలోచించేటటువంటి ప్రయత్నం చేయండి. ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారాలు కూడా లభిస్తూ ఉంటాయి. వివిధ రూపాల్లో క్షేత్రాలను దర్శనం చేసుకునే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. శక్తి మేరకు ఇతరులకు ఉపయోగపడే ప్రయత్నాలు ప్రారంభిస్తూ ఉంటారు. ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. ఈ వారం కీలకమైనటువంటి విషయాల్లో మంచి మంచి నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు. స్నేహితులను, బంధువులను కలుసుకొని కుటుంబపరమైనటువంటి కొన్ని రకాల శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. కొన్ని అంశాల్లో భావోద్వేగానికి లోనవుతూ ఉంటారు. ప్రేమ, ఆప్యాయతలు చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంటాయి. నచ్చినటువంటి వ్యక్తులతో కలిసి వివిధ రకాల విహారయాత్రలు చేసేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. పెట్టుబడుల విషయాల్లో ఈ వారం జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే అవి మీకు ఉపయోగపడేటటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి. స్థిర చరాస్తి క్రయ విక్రయాలలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. ఎందుకంటే తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం, భవిష్యత్తు గురించి ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవటం ద్వారా కొన్ని రకాల ఇబ్బందులు కూడా ఉండబోతున్నాయి. కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి మంచి గ్రంథాలను పఠనం చేసేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. వివిధ రూపాల్లో
మీకు రావలసినటువంటి బాకీలను కూడా ఈ వారం వసూలు చేసుకునే ప్రయత్నాలుంటాయి. ఆహార విహారాదుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ మీరు అనుకునేటటువంటి అభివృద్ధికి కీలకమైనటువంటి ముందడుగు వేస్తూ ఉండాలి. ప్రతి అంశాన్ని కూడా పరిశీలన చేసిన తర్వాతనే నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఈ వారం మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై కన్యారాశి వారు సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించటం, సుబ్రహ్మణ్య స్వామి వారి కవచమును పారాయణం చేయటం ద్వారా శుభాలను పొందవచ్చు. అంతేకాకుండా స్వామివారికి విభూతిని సమర్పించడం, విభూతితో అర్చన నిర్వహించడం ద్వారా మరిన్ని కార్యక్రమాలకు మీకు ముందడుగు వేసేందుకు భగవంతుడు కూడా మీకు సహకరిస్తాడు. కాబట్టి కన్యారాశి వారు ఈ వారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించి ఆరాధించే ప్రయత్నం చేయండి. తులారాశి వారులకు ఈ వారం వివిధ రూపాల్లో మాటల విలువల గౌరవాలు పెరగబోతూ ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. అలాగే వృత్తిపరంగా గౌరవాలను కూడా పెంచుకోగలుగుతారు. సామాజిక పరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తూ మీరు నిర్ణయాలు తీసుకోవాలి. వివిధ రూపాల్లో అనుకూలతలతో కూడినటువంటి నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు. సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు అందుతూ ఉంటాయి. ఈ వారం గృహము, వాహనాల విషయంలో కీలకమైనటువంటి రంగాల్లో చాలా ఉత్తమంగా ఆలోచించేటటువంటి ప్రయత్నం చేయాలి. వాటిల్లో వచ్చేటటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికపరమైనటువంటి లాభాలు కూడా పొందేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. కొన్ని అంశాల్లో అసౌకర్యాలకు లోనవుతూ ఉంటారు. సంతాన సంబంధమైనటువంటి అంశాల్లో మీ పిల్లల యొక్క పరిధి, వారు వ్యవహరించేటటువంటి తీరును కూడా మీరు గమనిస్తూ ఉండాలి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో గతం కంటే మెరుగైనటువంటి స్థితిగతులు ఉన్నప్పటికీ కొన్ని రకాల అంశాలు మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తూ ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఉన్నతపరమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. అయినప్పటికీ వారి యొక్క సహకారం మీరు పూర్తి స్థాయిలో పొందలేనటువంటి స్థితిగతులు ఉండబోతున్నాయి. తద్వారా అసంతృప్తితో కూడినటువంటి సమస్యలు కూడా ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఇతరులతో మీకున్నటువంటి సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంటారు. రాజకీయపరమైనటువంటి అంశాల్లో చాలా జాగ్రత్తగా మీరు నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. వివిధ రూపాల్లో తీసుకునేటటువంటి కొన్ని నిర్ణయాలు తప్పుడు సంకేతాలుగా వెళ్ళేటటువంటి భావనలు ఏర్పడుతూ ఉంటాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైనటువంటి పనులను రహస్యంగా పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేయండి. కొన్ని రకాల పనులకు మిమ్మల్ని మీరు నష్టపరుచుకునేటటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రతి అంశంలో ఈ వారం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ మీరు అనుకునేటటువంటి లక్ష్యాలకు చేరుకునే ప్రయత్నం చేయాలి. ఈ వారం తులారాశి వారు మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై ఆంజనేయ స్వామి వారిని పూజించటం, ఆంజనేయ స్వామి వారిని అర్చించటం అనేది చాలా మంచిది. ఆంజనేయ స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించటము, వీలైతే 41 సార్లు కానీ లేదా 21 సార్లు కానీ స్వామివారికి ప్రదక్షిణ చేసుకోవటం అనేది చాలా మంచిది. వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారం గౌరవము, పలుకుబడి పెరగబోతూ ఉన్నాయి. ప్రయాణాల రీత్యా ముఖ్యులను కలుసుకుంటారు. అన్నదమ్ములతో ఆస్తి వ్యవహారిక విషయాలను చర్చించేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి. రాజకీయ నాయకులతో మీరు జరిపేటటువంటి చర్చలన్నీ కూడా ఒక కొలిక్కి రాగలుగుతూ ఉంటాయి. ఆత్మీయులను కలుసుకుంటారు. సంభాషణలు, సమాలోచనలు జరుపుతూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఆకస్మికమైనటువంటి కొన్ని లాభాలు కూడా ఈ వారం మీరు పొందేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ధార్మికపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లల యొక్క ఆర్థిక వ్యవహారిక విషయాలు, ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో కొంత మిశ్రమ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. కాబట్టి మీరు కూడా వారికి సహకరించేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. తెలియనటువంటి విషయాలు చెప్పేటటువంటి, అర్థమయ్యేటటువంటి రీతిలో వారికి పలకరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆరోగ్య విషయాల్లో ఈ వారం తప్పనిసరిగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. పెట్టుబడుల విషయాల్లో ఎక్కువ మొత్తంలో ధనాన్ని ఖర్చు చేసేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇతరులతో మీకున్నటువంటి పరిచయాలను జాగ్రత్తగా ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు.
వివిధ మాధ్యమాల ద్వారా మీరు జరిపేటటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు ఒక కొలిక్కి రాగలుగుతూ ఉంటాయి. అలాగే ఇతరమైనటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేపట్టే సందర్భంలో ఎవరిని కూడా నమ్మకుండా మీ పనులు మీరే చేసుకుంటూ ఫలితాలను సాధించుకునే ప్రయత్నం చేయండి. పనుల యొక్క ఒత్తిడి పెరగటం వలన ఈ వారం అప్పుడప్పుడు అనారోగ్యాలకు దారితీసేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. శ్రమ పెరుగుతుంది, విశ్రాంతి దొరకనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదో తెలియనటువంటి మానసికమైనటువంటి ఆందోళన, ఒంటరితనంతో కూడినటువంటి భావనలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి వాటిని అధిగమించేటటువంటి ప్రయత్నం చేయాలి. తీసుకోబోయేటటువంటి నిర్ణయాల విషయంలో నూతనమైనటువంటి ఉత్సాహంతో వ్యవహరించినట్లయితే కొంతమేరకు మీరు శుభ ఫలితాలు పొందవచ్చు. కృషికి తగినటువంటి పట్టుదలతో కూడినటువంటి శుభ ఫలితాలను కూడా ఈ వారం మీరు పొందుతూ ఉంటారు. అలాగే వివిధ రూపాల్లో మనస్సులో ఏదో చెడు భావనలు పెట్టుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి వారు కూడా వారు వెనక్కు వెళ్ళేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దైవబలం మీకు సంపూర్ణంగా ఉండబోతుంది. మీరు చేపట్టేటటువంటి కార్యక్రమాలు నిజాయితీగా మీరు వ్యవహరించేటటువంటి తీరు ఈ వారం మిమ్మల్ని రక్షించబోతుంది. మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై వృశ్చిక రాశి వారు దుర్గా అమ్మవారిని పూజించే ప్రయత్నం చేయండి. కనకదుర్గా అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటం, రాహుకాలంలో అమ్మవారిని పూజించటము, అలాగే పాయసమును నివేదన చేయటం ద్వారా సంపూర్ణమైనటువంటి అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు. మీ పనుల్లో, మీ కార్యక్రమాల్లో విజయాలు కూడా సిద్ధిస్తుంటాయి. ధనుసు రాశి వాళ్లకు ఈ వారం వివిధ రూపాల్లో వృత్తిపరమైనటువంటి అంశాల్లో గమనించదగినటువంటి కొన్ని రకాల ఫలితాలను పొందుతూ ఉంటారు. వ్యక్తులతో అభిప్రాయ భేదాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఊహించినటువంటి వ్యతిరేకతలు పెరుగుతూ ఉంటాయి. అందరినీ సమన్వయం పరుచుకుంటూ అందరి యొక్క సహకారంతో సమస్యలను అధిగమించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. మీ యొక్క తెలివితేటలు, మీ యొక్క పనితీరు వలన కొన్ని రకాల అమోఘమైనటువంటి శుభ ఫలితాలను కూడా ఈ వారం పొందుతుంటారు. అత్యధికమైనటువంటి శ్రమతో అనుకున్నటువంటి పనులు కూడా మీరు సాధించుకోగలుగుతారు. ఇతరులతో మీకున్నటువంటి కొన్ని రకాల అభిప్రాయ భేదాలను పెంచుకోకుండా ఎప్పటికప్పుడు కూడా వాటిని ఈ వారం పరిష్కరించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. నైపుణ్యంతో అనేకమైనటువంటి అవకాశాలను కూడా మీరు అందిపుచ్చుకోగలుగుతారు. జీవిత భాగస్వామి యొక్క సహకారంతో కుటుంబపరమైనటువంటి అంశాల్లో ఉన్న ఇబ్బందులను అధిగమిస్తారు. ఈ వారం కుటుంబ గృహ సంబంధమైనటువంటి విషయాల్లో, వృత్తిపరమైనటువంటి అంశాల్లో, ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్నటువంటి సమస్యలను అధిగమించి ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అలాగే ఆశించినటువంటి ప్రయోజనాలను పొందేందుకై పెద్దవారి యొక్క సహకారాన్ని కూడా పొందేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో అనుకూలతలు పెంచుకోగలుగుతారు. అభిమానులు, అనుచరుల యొక్క సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ వారం ఆర్థిక వ్యవహారిక విషయాల్లో కొన్ని రకాల ఒప్పందాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి. ఉద్యోగ విషయాల్లో శ్రమ పెరుగుతుంది. ఉన్నతాధికారులతో అప్పుడప్పుడు కొంత మనస్పర్ధలు చోటు చేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జాగ్రత్తగా వ్యవహరించండి. అంతేకాకుండా ఆత్మీయులతో మీకున్నటువంటి సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంటారు. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకొని మీ విలువైనటువంటి సమయాన్ని ఈ వారం ఎటువంటి పరిస్థితుల్లో కోల్పోకూడదు. ఎదురు చూసిన కొన్ని రకాల అవకాశాలను కూడా మీరు అందుకోగలుగుతారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. మానసికమైనటువంటి ఒత్తిళ్లను అధిగమించేందుకు ఈ వారాన్ని మీరు తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి. స్థిరాస్తుల విషయంలో ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. మీకు సంబంధించినటువంటి పలు రకాల ఏవైతే విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు, వాహనాలు, గృహాలు ఉంటుంటాయో అవి కొంత ఇబ్బందుల్లో ఉండేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రతి అంశాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలన చేస్తుండాలి. ఈ వారం మీకు ఆర్థిక విషయాల్లో అనుకూలంగా ఉండబోతుంది. చిన్న చిన్న ప్రయాణాలు చేపడుతూ ఉంటారు. చికాకులను అధిగమిస్తారు. అప్పులు ఇవ్వటం, తీసుకోవటం అనేటటువంటి అంశాల్లో నిర్లక్ష్యాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై లక్ష్మీ నృసింహస్వామి వారిని పూజించటం,
ఆరాధించడం చాలా చాలా మంచిది. స్వామివారి కరావలంబ స్తోత్రమును పారాయణం చేయటం, స్వామివారికి తులసి అర్చన నిర్వహించడం, పానకమును నివేదన చేయటం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందవచ్చు. మకర రాశి వారు ప్రత్యేకమైనటువంటి సంబంధాల విషయంలో చాలా శ్రద్ధను తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. అనవసరమైనటువంటి విషయాల గురించి ఆందోళన చెందుతూ ఉంటారు. ఉద్యోగ విషయాల్లో పై అధికారులు లేదా అనుభవం కలిగినటువంటి వ్యక్తుల యొక్క సహకారాన్ని తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. లేనట్లయితే కొన్ని రకాల ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. మీరు కష్టపడేటటువంటి తీరు విధానం వలన కొంతమంది స్నేహితులు కూడా మీకు సహకరిస్తుంటారు. ఉద్యోగ కార్యక్రమాల్లో మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు వారి యొక్క ప్రోత్సాహము తోడ్పాటు మీకు చాలా చాలా ఉపయోగపడబోతున్నాయి. ఈ వారం వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా ప్రధానమైనటువంటి కార్యక్రమాలు చేపట్టేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ వారం ఎటువంటి పరిస్థితుల్లో కూడా తొందరపడకూడదు. కుటుంబ సభ్యుల యొక్క సలహాలు సూచనలు ఉపయోగపడుతుంటాయి. ఈ వారం అనుకూలమైనటువంటి కార్యక్రమాలు చేపట్టేందుకు ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆదాయ మార్గాలు పెంచుకోగలుగుతారు. మీ యొక్క తోబుట్టువులు ఎవరైతే ఉంటారో వారి యొక్క అనుబంధాలు, ప్రేమ, ఆప్యాయతలు మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాయి. పెద్దవారి యొక్క ఆశీర్వాద బలంతో కొన్ని రకాల ఇబ్బందుల నుండి కూడా మీరు బయటపడగలుగుతారు. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో తీవ్రమైనటువంటి ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు. ఆదాయ మార్గాలు పెంచుకునేందుకు వచ్చిన అన్ని అవకాశాలను కూడా మీరు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంటారు. ప్రేమ, ఆప్యాయతలు, అనుబంధాల వలన కొన్ని అంశాల్లో ఇబ్బందులు కూడా అధిగమిస్తూ ఉంటారు. కుటుంబపరమైనటువంటి సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడిపేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపార వ్యవహారిక విషయాల్లో పెట్టుబడులు ఉపయోగపడుతుంటాయి. సామాజిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిర్వహిస్తున్నటువంటి వ్యాపారాలను మరిన్ని చోట్లకు విస్తరింపచేసేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి. పిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. వివిధ రూపాల్లో వైద్యపరమైనటువంటి ఖర్చులు పెరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రయాణాలను జాగ్రత్తగా చేపట్టాలి. మితమైనటువంటి వేగంతో ప్రయాణం చేసి మీ గమ్యస్థానానికి సురక్షితంగా చేరుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి. సౌకర్యాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. విలువైనటువంటి వస్తువులు, ఆభరణాల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవటం అనేది చాలా చాలా మంచిది. ఈ వారం మకర రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై లలితా అమ్మవారిని ఆరాధించే ప్రయత్నం చేయాలి. లలితా అమ్మవారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించటం, దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేయటం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందవచ్చు. కుంభరాశి వాళ్లకు ఈ వారం ప్రభావవంతమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. అనుకూలతలు చాలా చక్కగా ఆస్వాదించగలుగుతారు. కుటుంబ సభ్యుల యొక్క ఏవైతే వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు ఉంటుంటాయో అవి మిమ్మల్ని చాలా ముందుగా నడిపించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి సమస్యలను కూడా ఈ వారం మీరు పరిష్కారం చేసుకోగలుగుతారు. సంతృప్తితో కూడినటువంటి జీవన విధానాలు కలిసి వస్తూ ఉంటాయి. ఈ వారం కోర్టుపరమైనటువంటి సమస్యల్లో అంగీకారాలతో కూడినటువంటి కొన్ని రకాల అనుకూలతలు కూడా కలిసి వస్తూ ఉంటాయి. ప్రభుత్వ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేయండి. నాయకులతో మనస్పర్ధలు పెంచుకోకూడదు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో లాభాలు కూడా కలిసి వస్తూ ఉంటాయి. మీ పనిలో, మీ యొక్క ఆలోచనలలో ఉన్నతాధికారుల యొక్క సహకారాలు సూచనలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వ్యాపార వ్యవహారిక విషయాల్లో గతం కంటే భిన్నంగా ఆలోచించి అనుకూలమైనటువంటి లాభాలు పొందేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునే సందర్భంలో ఏమాత్రం కూడా నిర్లక్ష్యం అనేది పనికిరాదు. వ్యాపార రాజకీయపరమైనటువంటి అంశాల్లో పోటీదారులతో తీవ్రమైనటువంటి ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు. అనుకూలమైనటువంటి వ్యక్తుల యొక్క సహకారంతో ఆ యొక్క సమస్యలను కూడా ఈ వారం మీరు అధిగమిస్తారు. నాయకులతో మనస్పర్ధలు పెంచుకోకూడదు.
రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేటటువంటి విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా మంచి స్థితికి చేరుకోగలుగుతారు. అనవసరమైనటువంటి ఆలోచనలు తగ్గించుకోవాలి. అనవసరమైనటువంటి ఖర్చులు కూడా తగ్గించుకోవాలి. అలాగే సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు ఈ వారం మంచి మంచి అవకాశాలు కలిసి వస్తుంటాయి. దూర ప్రాంతాల్లో వ్యాపారాలు నిర్వహించేటటువంటి వారు, పారిశ్రామిక రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులకు ఈ వారం కలిసి వస్తుంది. ఉన్నతపరమైనటువంటి లక్ష్యాలను సాధించుకోగలుగుతారు. ఈ వారం మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై శ్రీరాముణ్ణి ఆరాధించేటటువంటి ప్రయత్నం చేయాలి. శ్రీరామస్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించటం, తులసి అర్చన నిర్వహించటం వలన విశేషమైనటువంటి శుభాలు మీరు పొందవచ్చు. మీనరాశి వాళ్లకు తమ తమ కార్యక్రమాల్లో ఏర్పడేటటువంటి చిన్న చిన్న అడ్డంకులు కావచ్చు, ఆటంకాలను కావచ్చు చక్కగా అధిగమించి ఆనందకరమైనటువంటి ఫలితాలను పొందుతూ ఉంటారు. వ్యాపార వ్యవహారిక విషయాల్లో ప్రారంభంలో ఉన్నటువంటి కొన్ని లోటుపాట్లను కూడా మీరు సర్దుబాటు చేసుకుంటూ ఉండాలి. ఆర్థిక పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షలు చేసుకుంటూ ఉండాలి. కొంతకాలంగా మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు అధిగమించేందుకై ఉన్నతాధికారుల యొక్క సహకారాన్ని కోరుకుంటూ ఉంటారు. ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్లకు అనుకూలతలు ఉంటాయి. అదనపు ఆదాయ మార్గాలు కూడా కలిసి వస్తుంటాయి. గతంలో మీరు ఇతరులకు ఇచ్చినటువంటి అప్పులు తిరిగి సంపాదించుకోలేక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఏమాత్రం కూడా సంయమనాన్ని కోల్పోకూడదు. ఫలితాలపైన ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తూ ఉండాలి. ఎవరితో ఏమి మాట్లాడినా అది తప్పుగా వెళ్ళేటటువంటి భావనలు ఏర్పడుతూ ఉంటాయి. ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో ఈ వారం ఎక్కువసేపు పాల్గొనేటటువంటి ప్రయత్నం చేయండి. ప్రేమ ఆప్యాయతలను పొందేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. వ్యాపారంలో ఉన్నతపరమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళుతూ ఉండాలి. వివిధ రూపాల్లో వ్యాపారాలను విస్తరింపచేసేందుకు తీవ్రంగా ఆలోచనలు చేస్తూ ఉంటారు. జీవిత భాగస్వామి యొక్క సహకారం సంపూర్ణంగా ఉపయోగపడుతుంది. పిల్లల యొక్క ఆహారపు అలవాట్లలో పెద్దవారు చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. సమస్యలను సర్దుబాటు చేస్తూ ఉండాలి. అలాగే వ్యక్తిగతంగా కూడా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహార విహారాదుల్లో ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఆర్థికపరమైనటువంటి ఒత్తిళ్లు ఏర్పడకుండా చాలా దూరదృష్టితో మీరు గమనిస్తూ పరిస్థితులను అధిగమించేటటువంటి ప్రయత్నం చేయాలి. కొన్ని అంశాల్లో నిర్ణయాలు తీసుకునే సందర్భంలో స్వతంత్రంగా ఆలోచిస్తూ ఉంటారు. ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి కార్యక్రమాల్లో కొన్ని అంశాలను రహస్యంగా చేపట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ రహస్యాలతో కూడినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీకు చక్కగా కలిసి వస్తాయి. ఈ వారం మీరు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై వరమహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించే ప్రయత్నం చేయాలి. మహాలక్ష్మి అమ్మవారిని తామర పుష్పాలతో కానీ గులాబీ పుష్పాలతో కానీ అర్చించేటటువంటి ప్రయత్నం చేయండి. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. అలాగే అమ్మవారికి ఆవు పాలల్లో కుంకుమ పువ్వును కలిపి అమ్మవారికి నివేదించేటటువంటి ప్రయత్నం చేయండి. వీలైతే పేదవారికి అన్నదానం చేయటం, కాయగూరలు దానం చేయటం ద్వారా మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మీరు పొందగలుగుతారు. మీ కార్యక్రమాల్లో కూడా ఉన్నతపరమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. ఇవి ఈనాటి వార ఫలాలు. తిరిగి వచ్చే వారం మళ్ళీ మన వార ఫలాలు కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.